కుక్కరుకో, కుక్కరుకో. కోడికి వస్తుంది లేగు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా చిట్టి తల్లి కోసం సంక్రాంతి ఫోటోషూట్ ప్లాన్ చేశాను. నేను ఏ విధంగా డెకరేట్ చేశాను, ఎలా చేశానో మీరు వీడియో ఫుల్ గా చూడండి. అంతకంటే ముందు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోలు చేస్తాను. యాక్చువల్ గా సంక్రాంతి పండుగ 2 వీక్స్ ముందు నుంచే ఈ ఫోటోషూట్ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే దానికి సంబంధించిన స్టిక్కర్స్ అన్ని నేనే ప్రిపేర్ చేశాను. వాటి కటింగ్ కే చాలా పెద్ద ప్రాసెస్ అయింది. నెక్స్ట్ కలరింగ్, లెటర్స్ అన్ని నేను హాస్పిటల్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్ పేపర్ ని తీసుకొని కట్ చేశాను. నెక్స్ట్ ఈ కోడిపుంజుని డ్రా చేయడానికి నాకు ఎంతో టైం పట్టలేదు, కానీ దీన్ని కట్ చేయడానికి మాత్రం మాక్సిమం 1 అవర్ పట్టింది. చాలా మెల్లగా బ్లేడ్ తో చిన్నది అలా కట్ చేసుకుంటూ వచ్చాను. వీటన్నింటినీ అలాగే కట్ చేసుకుని డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసి కలరింగ్ చేయాలి వీటికి. నెక్స్ట్ ఫోటోషూట్ కి కావాల్సిన పువ్వులు తేయడానికి వెళ్ళాలి బయటికి. నెక్స్ట్ వచ్చేసి వీటన్నింటికి కలరింగ్ చేసేసాను. కైట్స్ మీద నెంబర్ 3 అని వేసాను, ఎందుకంటే 3rd మంత్ ఫోటోషూట్ కాబట్టి. నెక్స్ట్ పాట్కి కూడా కలరింగ్ చేసేసాను. నేను వేసిన అన్ని డ్రాయింగ్స్లోకి నాకు ఈ కోడిపుంజు అంటే చాలా నచ్చింది, ఎందుకంటే కొంచెం రియలిస్టిక్గా కనిపిస్తుంది నాకు. కలరింగ్ కూడా చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా కూడా ఉంది కోడిపుంజు. నెక్స్ట్ వచ్చేసి సన్ కూడా డ్రా చేసేసాను. ఇంకా కలరింగ్ కూడా చేశాను. మిగతా కైట్స్ కూడా అలాగే కలర్స్ వేసేసాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షుగర్ కేన్స్, ఇవి రెండు డ్రా చేశాను. నెక్స్ట్ లెటర్స్ మొత్తం హ్యాపీ పొంగల్ అని మొత్తం అన్ని లెటర్స్ రాసి వాటికి కలరింగ్ కూడా చేశాను. వీటిని కత్తిరించడానికి కూడా చాలా టైం పట్టేసింది. నెక్స్ట్ ఇలా డెకరేట్ చేసేసాను. వైట్ కలర్ బ్యాక్ డ్రాప్ క్లాత్ని నేను మీషో నుంచి తీసుకున్నాను 140 రూపీస్కే. ఎవరికైనా కావాలంటే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెట్టాను, దాని నుంచి ఆర్డర్ చేసుకోండి. రకరకాల పువ్వులు తెచ్చాను, కానీ ఎక్కడెక్కడ పెట్టాలో నాకేం అర్థం కాలేదు. ఇంకా స్క్వేర్ టైప్లో అన్నీ డెకరేట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా మా పాపని రెడీ చేయాల్సి ఉంది. ఫోటోషూట్ ముందేమో మేల్కొని అలా ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫోటోషూట్ మీద పడుకోబెడతామో అప్పుడు ఇంకా నిద్రపోతుంది పాప చేతితో పువ్వులన్నీ చెరిపేస్తుందని ఇంకా వెనకమాల పువ్వులన్నీ లైన్గా పెట్టేశాను ఆర్డర్లోని. అక్కడైతే పాప వెళ్ళదు కాబట్టి కైట్స్ కిందన ఉంటుంది పాప. ఫైనల్గా సంక్రాంతి థీమ్ని ఇలా డెకరేట్ చేశాను. ఇంకా నెక్స్ట్ పాపని రెడీ చేసేది ఉంది. ఇప్పుడు పాప డ్రెస్ డీటెయిల్స్ చూద్దాము. ఈ డ్రెస్ ఆఫ్లైన్లోనే మా చెల్లి తీసుకుంది, సంక్రాంతికి గిఫ్ట్ చేసింది. ఈ డ్రెస్ వచ్చేసి 1100 పడింది. దీంతో పాటుగా చాలా ఐటమ్స్ ఇచ్చారు, కానీ అవేమీ వేయలేదు పాపకి, ఎందుకంటే తను కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతుందని. ఈ డ్రెస్ అయితే చూడడానికి భలే ఉంది, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో భలే ఉంది డ్రెస్. ఫస్ట్ టైం ఈ పట్లంగా వేస్తున్నాను పాపకి, ఎప్పుడు కూడా కొనలేదు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బేబీకి 4th మంత్ అంటే 4th మంత్ డ్రెస్ తెచ్చింది, అది కరెక్ట్గా ఫిట్ అయింది. ఇంకా తనకి 2 మంత్స్ వరకే అది డ్రెస్ ఫిట్ అవుతుంది, ఇంకా సరిపోదు ఆ డ్రెస్. ఈ ఐటమ్స్ అన్నీ చాలా ఇచ్చారు, బ్యాంగిల్స్ ఇచ్చారు, చైన్ ఇచ్చారు, స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ముందు ఎప్పుడు పట్లంగా జాకెట్ వేయలేదు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే స్టార్టింగే జాకెట్ వేస్తారు. అదేంటంటే ఫస్ట్ లంగా వేసిన తర్వాత అప్పుడు జాకెట్ వేయాలి, మళ్ళీ తీసి మళ్ళీ వేసారు. ఈ డ్రెస్లో చాలా క్యూట్ అంటే చాలా క్యూట్గా ఉంది మా పాప.
ఎప్పుడులాగానే ఎప్పుడైతే ఫొటోస్ తీస్తామో అప్పుడే పడుకుని పోతుంది. తనకు నచ్చినప్పుడు లెగుస్తుంది. ఇంకా అప్పుడు మనం ఫొటోస్ తీసుకోవడమే. ఇలా చేశాను నేను సంక్రాంతి థీమ్ ఫోటోషూట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ థీమ్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. దాంతోపాటు మా పాప డ్రెస్ కూడా చాలా ప్లస్ అయింది. చాలామంది బాగా చేసావు అని చెప్పేసి అన్నారు. ఇన్స్టాలో డిఎమ్స్ కూడా చేశారు, చాలా బాగుంది థీమ్ అని చెప్పేసి. సో దట్స్ ద వీడియో. ఈ విధంగా మా పాప సంక్రాంతి ఫోటోషూట్ చేశాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చెప్పండి కామెంట్స్లో. ఇంకా ఫర్దర్గా ఏవైనా వీడియోస్ చేయాలంటే సజెస్ట్ చేయండి. ఫొటోస్ చూసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.